Mater
చేయవలసిన పనులెల్లా ముగించినావా. పగలు పగవారి పగలు తుదకు అంతము కాగస మాతమన్నావా. ఏడు మాటలు పలికినావా. మరణమున నీతో జనాతోని చేతుల అప్పగించితివా. జనులందరును ఈ పద్ధతిని అనుసరించునట్లు చేసితివా. ఏడు మాటలు పలికినావా. ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుకపరచితివా. ఏడు మాటలు పలికినావా. ఏడు మాటలు పలికినావా. ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుకపరచితివా. ఏడు మాటలు పలికినావా. మనోనిదానమును కలిగి మనస్సు నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక ఉందును అని వాగ్దానం చేసిన వాగ్దానకర్త అయిన నా వారి వైపు మాత్రమే చూచుచు ఆయనను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాను. కల్వరిగిరి వైపు, కల్వరిగిరి మెట్టపై వేలాడుచున్న యేసు వైపు ఏడు మాటలు పలికినావా. నా కొరకై ఏడు మాటలు పలికినావా అని దైవజనులు పాడినట్టు ఎంతో శ్రమలో ఉన్న ప్రభు విలువైన మాటలు. మొట్టమొదటి మాట, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేను అని వ్రాయబడినట్లు, తిరుగుబాటు చేసిన వారిని, గాయపరిచిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, ఉమ్మలేసిన వారిని, వారికి శిక్ష కలుగుతుందేమోనని మీ శత్రువులను కూడా ప్రేమించుడి అని చెప్పిన ప్రభువే, వారికి మేలు చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన ప్రభువే, సిలువలో అది నెరవేర్చ మొదటి మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అన్నారు. వీరికి తెలియదు, వీరిని క్షమించుము అన్నారు. ఒకవేళ వారిని
ప్రభు క్షమించకపోతే వారికి శిక్ష కలుగుతుంది. అందుకే తన్ను జంపు జనుల ఎడల దయనే చూపించారు. శ్రమ పెట్టిన వారి ఎడల ఆయన దయనే చూపించారు. అవమానపరిచిన వారి ఎడల ఆయన ప్రేమనే చూపించారు. కొట్టిన వారి ఎడల ఆయన కనికరమనే చూపించారు. కోపపడలేదు. అందుకే భక్తులు పాడుచు అన్నారు, ఇంత జాలి, ఇంత జాలి, ఇంత ప్రేమ, ఇంత శాంతమా, ఇంతటి శాంతం ఎక్కడ చూడలేదు కదయ్యా. ప్రపంచములో ఎవరిలో ఇంత శాంతము లేదు కదయ్యా. ఎంత శాంతమూర్తివి. మమ్మునైతే ఒక మాట అంటే మేము పడలేమే, మేము నరమాత్రులమే, మా ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోలేని వారమే, మేము బలహీనులమే, మేమెందుకు పనికిరాని వారమే. అయినప్పటికీ మమ్మల్ని ఒక మాట అంటేనే ఓర్చుకోలేమే. నీవంత గొప్పవాడవై ఉండి, దైవ స్వరూపి అయ్యుండి, అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి, దేవుని స్వరూపము కలిగిన వాడవై ఉండి, దేవుడు అయ్యుండి ఈ లోకానికి నరుడుగా వచ్చావు. నా కొరకే వచ్చావు. నన్ను రక్షించడానికే వచ్చావు. తప్పిపోయిన నన్ను వెతుక్కుంటూ వచ్చావయ్యా, వెతుక్కుంటూ వచ్చావు. నేను నీ యొద్దకు రాలేదు గాని నీవే నా యొద్దకు వచ్చావు. నేను నీ యొద్దకు రాలేదు గాని పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావు. నా మీద ఎంత ప్రేమయ్యా. నీ రూపమునే తగ్గించుకొని వచ్చావు. నీ మహిమనే తగ్గించుకొని వచ్చావు. నీ గొప్ప స్థానమునే తగ్గించుకొని వచ్చావు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నా కొరకు వెతుక్కుంటూ వచ్చావయ్యా. నేనే పాటి వాడను తండ్రి, నేనే పాటి వాడను, మేమే పాటి వాడము. నా కొరకే పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చావు. నా పాపము బాబా నరరూపి వైనాము, నా శాపము బాబా నలిగి వేనాడితివి. నా పాపము బాబా
స్వరూపివైన నీవే నరరూపముగా నరస్వరూపిగా మారిపోయావు. నా పాపము కొరకేమయ్యా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావు. అంత మాత్రమే కాకుండా నా కొరకే నలిగిపోయావు తండ్రి. ఎంతగా నలిగిపోయావు! రూపమే లేకుండా నలిగిపోయావు. నీ ముఖమంతా నలిగిపోయినది, నీ తలంతా నలిగిపోయినది, నీ దేహమంతా నలిగిపోయినది, నీ వీపంతా నలిగిపోయినది, నీ చేతులు నలిగిపోయాయి, నీ పాదములు నలిగిపోయాయి. నిలువెల్ల నలిగిపోయావు, నిలువెల్ల నలిగిపోయావు, నిలువెల్ల గాయములతో ఉన్నావు, నిలువెల్ల రక్తముతో ఉన్నావు, నిలువెల్ల ఎక్కడైనా నీకు కొంచెము కూడా నీ దేహములకు ఎక్కడ కూడా కొంచెమైన గేపు లేకుండా అంతయు గాయాలే, వాళ్ళంత రక్తమే అన్నారు తండ్రిగా. అవును, తను మొదలుకొని అని పాదం వరకు రక్తముతోనే కనబడ్డావు నా కోసం. ఎంతగా నలిగిపోయావు! ఎందుకో నా మీద ఎంత ప్రేమ! ఈ పేదవాడును దీనుడును ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో చెప్పండి. ఎందుకో నా మీద ఎంత ప్రేమ! ఎవరి పట్టుకున్నాడు నేనేమి ఇవ్వగలను నీకు? ప్రతి ఒక్కరు చేతులెత్తి సిలువను చూస్తూ నీ కొరకై మహిమను విడిచిపెట్టి, పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా. ఎంతో గొప్ప ప్రేమ. సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చినది. అది సజీవమైనది, అది నిత్యమైనది, అదే మార్పు లేనిది. కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, అర్పజాలని జ్వాల ఇది. ఆ పాట ఎవరైనా ప్రేమ, ఆరని ప్రేమ, అర్పజాలని సజీవమైన ప్రేమ, మరణము కంటే బలమైనది ప్రేమ. మరణానికి ప్రేమకు యుద్ధము జరిగినది, పందెము జరిగినది, మరణమే ఓడిపోయినది, మరణమే ఓడిపోయింది. క్రీస్తులో ఉన్న ప్రేమ మరణం వస్తుంది. సిలువ మరణము అంటే వెనక్కి వెళ్ళలేదు ప్రేమ. ఈ లోక ప్రేమలైతే చావు మీదకి వస్తే ఎందుకులే, చచ్చిపోయే పరిస్థితి వస్తే ఎందుకులే, విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇదిగో ఈ ప్రేమ వెనక్కి వెళ్ళినది కాదు, మరణం కంటే బలమైనది. మరణమే ఓడిపోయింది ఆ ప్రేమ ఎదుట. అంతటి ప్రేమను మన మీద చూపించి తన రూపమునే మార్చుకొని నరరూపిగా భూలోకానికి వచ్చి నరుల మధ్యలో నివసించి చివరకు నలిగిపోయి ఎంతగా శ్రమ పొందాడు. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అది శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులు లేనిది,
చేతులెత్తండి. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది. అక్షయమైన ప్రేమ ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది. అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. భూరాజులు అధిపతులు, రాజ్యాలు అధికారాలు, చెరయైన ఖడ్గమైన కరువైన ఏదైనా. భూరాజులు అధిపతులు, రాజ్యాలు అధికారాలు, చెరయైన ఖడ్గమైన కరువైన ఏదైనా. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, యేసు ప్రేమ ప్రవాహమిది. ప్రేమ ప్రవాహమిది, క్రీస్తు ప్రేమ ప్రవాహమిది. ఆరని ప్రేమ ఇది, అర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, అర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అవధులే లేనిది, అంతమే లేనిది. అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది. క్రీస్తు కలువరి ప్రేమ ఇది. నా స్థానమందును విడిచాను,
నా స్థానమందు నిలిచి నా శిక్షను భరించిన ప్రేమ, సింహాసనాన్ని విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి శిలువ మీదికి దిగి వచ్చిన ప్రేమ ఎంత వర్ణించగలము? ఎన్ని దినాలు సరిపోతుంది? మార్పు లేనిది, అవధులు లేనిది, అంతము లేనిది, మరణము కంటే బలమైనది. మరణమే ఓడిపోయింది, మరణమే ఓడిపోయింది. క్రీస్తు ప్రేమే గెలిచింది. అది ఎవరి కొరకు? అయ్యా నీ కొరకే, నా కొరకే, అమ్మా నీ కొరకే, నా కొరకే. బహుశా ఈ భూమి మీద నీవు బహుశా ఎవరి ప్రేమ లేని కుమారునిగా, కుమార్తెగా ఉన్నావా? కొంతమంది ఎవరైనా సరిగా మాట్లాడకపోతే బాధపడతారు. మా బంధువులు మాతో సరిగా మాట్లాడట్లేదు, మా అన్నదమ్ములు మాతో మాట్లాడట్లేదు, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడలేదని బాధపడతారు. బాధపడవద్దు. నిన్నెవరు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ ఆరిపోదు. ఎన్ని నీళ్లు వేసినా ఆరిపోదు. ఎంతమంది అర్పాలను చూచినా అది ఆరిపోని ప్రేమ, అది మారిపోని ప్రేమ, అది అంతములేని ప్రేమ, అది అక్షయమైన ప్రేమ, అది ఉన్నతమైన ప్రేమ, అది కలువరి ప్రేమ, అది సిలువ ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. చూడు ఆ ప్రేమామయుడి వైపు చూడు. ఏమని వర్ణించగలము ఆ ప్రేమకు? ఏమి ఇవ్వగలము? ఏమి ఇవ్వగలము? క్రీస్తు వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ దేవా మీకు స్తోత్రములని ప్రతి ఒక్కరు దేవునికి స్తోత్రము చెల్లించారు. నన్నెంతగా ప్రేమించావు, నీకు స్తోత్రములు. నా కొరకే పరలోకాన్ని విడిచిపెట్టావు. దేవునివైన నీవు నరుడు అయిపోయావు. అంతకే ఆగిపోకుండా మరణాన్ని కూడా కోరుకున్నావు. శిలువ మరణాన్ని కూడా కోరుకున్నావు తండ్రి. స్తోత్రములు. స్తుతించండి. చేతులు హుషారుగా ప్రభువును చూడండి. నిర్లక్ష్యవద్దు. క్రీస్తు ప్రేమ మనకు బలమిస్తుంది. శిలువ శక్తి మనకు నీరసమును తొలగిస్తుంది. చూడు ప్రేమను చూడు. జ్వాలతో దిగి వచ్చిన దేవా, నా బంధువులు, నా స్నేహితులు, నా అనుకున్న వారు ప్రేమించని ఎంతో గొప్ప ప్రేమతో, నా చింతలన్నీ బాబు ప్రేమతో, నా దుఃఖమంతయు కడిగివేయు ప్రేమతో, నాట్యముగా మార్చు ప్రేమతో నన్ను ప్రేమించిన నా ప్రేమామయుడా, నీకు స్తోత్రములు, వందనములు, నితులు. అనాది దేవ, అనంత దేవ, నిత్యము కోట్ల కొలది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని తలతూగిపోవచ్చున తండ్రి స్తుతిగానములు చేయించుకొనొచ్చున దేవ, కోటి సూర్య కాంతితో వెలిగిపోవచ్చున తండ్రి, అంత మహిమతో వెలిగిపోతున్న దేవ, తేజోమయునిగా సూర్యకాంతిగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. నాకై అటువంటి మహిమను విడిచి రిక్తునిగా వచ్చిన దేవ, తగ్గించుకుని వానిగా వచ్చిన దేవ, మరణము పొందినంతగా సిలువలో నలిగిపోయిన దేవ, నాకై చెమట వలె నీ రక్తమును కార్చిన తండ్రి, దీనుల కొరకై, అల్పుల కొరకై, పురుగుల కొరకై దేవా అని పిలవడానికి నన్ను అర్హత లేని వారి కొరకై దీన రూపమును వేసుకొని ఈ లోకములకు వచ్చిన అక్షయుడా, ఆది సంభూతుడా, సంరక్షకుడా, మీకే స్తోత్రములు, వందనములు, నుతులు, సంస్తుతులు, మంగళహారతులు, స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, స్తుతులు స్తుతులు, స్తుతి స్తుతి.
స్తుతి స్తుతుల సింహాసనమును విడిచి, ఆ సింహాసనమును విడిచి దేవాయి లోకమును కోరుకొనిన తండ్రి, ఆకాశమంత సింహాసనాన్ని విడిచి మా మధ్యకు దిగి వచ్చిన దేవా, మా మధ్యకు దిగి వచ్చిన దేవా, విధేయుడవై వినయస్తుడవై సాత్వికుడవై మా మధ్యకు దిగి వచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీలోని లక్షణాలన్నీ నీ రూపమంతయు మాకు ఇచ్చివేయుటకై, నీ రూప లావణ్యములు మాకు ఇచ్చుటకై, నీ రూపములోనికి మమ్మల్ని మార్చుటకై, నీ పోలికగా మమ్మల్ని చేయుటకై, నీతో సమరూపముగా మమ్మల్ని మార్చుటకై మా వద్దకు దిగి వచ్చిన మా దేవా, కల్వరి నాథుడా, శిరవనాథుడా, శిలువకు అంటుకొట్టబడిన దేవా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రము స్తోత్రములు నాయనా. వందనాలు వందనాలు. ఇంతటి ప్రేమ, ఇంతటి ప్రేమ, ఆ ప్రేమనే చూస్తూ కడవరకు అంతము వరకు ఓపిక కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, సిద్ధపాటు కలిగి, నెమ్మది కలిగి, శాంతి కలిగి, నీ సన్నిధిలో కన్నీళ్ళ జీవితము, మోకాళ్ళ జీవితము, అనేకులకు మాదిరి కలిగిన జీవితమును నాలో కలిగించుటకి ఈ 40 దినముల శిలువ ధ్యాన ఉదయకాల ధ్యానములలో నీ సన్నిధిలో చేర్చుటకై, నీవిచ్చిన వాక్యమునకై, నీవిచ్చిన ఇటు గొప్ప సహవాసమునకై స్తోత్రములు స్తోత్రములు స్తుతులు స్తుతులు స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రము స్తోత్రములు నాయనా. వందనములు తండ్రి. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడు దేవా, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మోకాలు తెరవద్దు, మౌనముగా ప్రభువును చూద్దాం.